యేసుప్రభు పేరిట మరొకసారి అందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఉంచెదను. ఆమేన్. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన బిడ్డలుగా మనలను ఉన్నతమైన స్థితికి, మహా గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా దేవుడి మాటలు విందాం. దేవుడు కోరుకున్నట్లుగా ఆ మహా గొప్ప ఉన్నతమైన స్థలాలలోనికి, స్థితిలోనికి మనం రావాలి అంటే దేవుడు మనకు ఏం చెప్పాడో ఆ ప్రాముఖ్యమైన మాట 3 మాటలు చెప్తాను. ఏం చెయ్యాలో ఒక 3, ఏం చేయకూడదో ఒక 3, చేస్తే ఏం లాభమో మరో 3. చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం దేవుని యొక్క వాక్య భాగంలో అండి. బైబిల్లో పేజీ నెంబర్ 619, పాత నిబంధనలో పెద్ద బైబిల్లో 619వ పేజీ. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 2 వచ్చిన భాగాలు చదువుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు దేవుడు మనతో మాట్లాడిన మాట, ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. దావీదు భక్తుడు కూడా కోరుకున్నాడు ఏమని? ప్రభువా, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని దావీదు కోరుకున్నాడు. దేవుడు ఎక్కించాడా లేదా? ఆశపడ్డాడు దావీదు. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఎక్కడ కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎప్పుడు ఈ స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఈ స్థితి నుంచి ఇంకా గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ స్థితిలో నుండి ఇంకా మహా గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని సమాజంలో తలగా ఉంచుతాను అన్న వాగ్దానాన్ని బట్టి, అంటే గొప్ప స్థాయికి, గొప్ప స్థితికి, గొప్ప స్థలాలలో దేవుడు మనల్ని కూర్చొని స్థాయికి ఆయన బిడలుగా ఉన్న మనమందరం రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఎలా ఉండాలి? ఆ గొప్ప స్థాయికి మనం రావాలి అంటే ఏం చేయాలో దేవుడు తన వాక్యం నుంచి కొన్ని మాటలు మనతో ఆయన వివరంగా చెప్పాడు. ఆ మాటలు జాగ్రత్తగా విందాం. ఈ మాటలు మనం అర్థం చేసుకోలేకపోతే, ఈ విధంగా మనం ఉండలేకపోతే, నీ జీవితం అంతా నువ్వు కష్టపడ్డా, ఎంత ప్రయాసపడినా ఎప్పుడు ఆ ఉన్న స్థితిలోనే ఆగిపోతావు. ఆ విధంగానే పుడతావు, ఆ విధంగానే కష్టపడతావు, ఇంకా ఆ విధంగానే కన్నుమూస్తావు. ఈ వాక్యం నెరవేరదు. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలంటే జాగ్రత్తగా విందాం కొన్ని మాటలు. గొప్ప స్థాయికి మనం రాకుండా అడ్డుపడే 3 విషయాలు చెప్పాడు దేవుడు. ఎందుకు మన జీవితాలలో అభివృద్ధి ఉండటం లేదో, ఎందుకు మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత చాకరీ చేస్తున్నా, ఎంత పని చేస్తున్నా జీవితంలో ఈ స్థాయి నుంచి ఇంకొంచెం పైకి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నామో, ఎంత ప్రయాసపడుతున్నా సరే ఎందుకు మన జీవితంలో అభివృద్ధిలోకి రాలేకపోతున్నామో, ఎందుకు మనం అనుకున్న దానిని సాధించలేకపోతా ఉన్నామో 3 మాటలు చెప్పాడు దేవుడు. ఈ 3 విషయాలు కనుక ఒకవేళ మన జీవితంలో ఉంటే నువ్వు చాలా జాగ్రత్తగా వాటిని సరి చేసుకోవాలి. ఈ 3 విషయాలు నీ జీవితంలో, ఈ 3 ఏ ఒక్కటి ఉన్నా నువ్వు జీవితంలో ఎప్పటికీ అభివృద్ధిలోకి రాలేవు. నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ అనుకున్నది నువ్వు సాధించను లేవు. ఈ 3 ఒకవేళ ఏదన్నా ఉంటే జాగ్రత్తగా సరి చేసుకుందాం. ఏందో ఒకసారి 13వ వచనం చదువుతాను. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు
దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ 13వ వచనంలో విశ్రాంతి దినము, దేవుడు తర్వాత ఆది సంఘంలో యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరాధన క్రమం మారిపోయింది. విశ్రాంతి దినము కాస్త పునరుత్థాన దినంగా మారిపోయింది, అంటే ఆదివారపు ఆరాధనగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినము అన్న సందర్భం వల్ల కూడా మనము ఈ పునరుత్థాన దినంగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పిన మాట, ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధిలోనికి రావాలి, జీవితంలో ఉన్నతమైన స్థితికి రావాలి అంటే దేవుడు చెప్పిన చెయ్యకూడదు అని 3 విషయాలు దేవుడు చెప్పాడు. చెయ్యకూడదు, కొన్నింటిని మనం చేయకూడదట. ఆ 3 జాగ్రత్తగా విందాం. ఏం చేయకూడదు? మొదటిది, ఆదివారపు రోజున నీవు వ్యాపారము చేయకూడదు. ఏం చేయకూడదు? ఆదివారము రోజున ధన సంపాదన విషయంలో వ్యాపారం చేయకూడదు. వ్యాపారమైనా, వ్యవసాయమైనా, చేతి పనైనా, వృత్తి అయినా, ఏదైనా సరే ఆదివారం రోజు నువ్వు లాభ సంపాదన, ధన సంపాదన, ఆదాయ సంపాదన అనేది ఏదైతే చేపడతావో జీవితంలో ఎప్పటికీ వదిలేలేవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఏమన్నాడు తెలుసా? అది నాకు ప్రతిష్ఠితము. ఆదివారం ఏంటంటే దేవుడు ప్రతిష్ఠించుకున్న రోజు, అంటే అది మనది కాదు అని అర్థం. వారంలో ఉన్న 7 రోజుల్లో 6 రోజులు మనకిచ్చాడు దేవుడు. 7 రోజు అది నాది, నాకు ప్రతిష్ఠితమైనది అన్నాడు. అందుకు ఆ మొదటి లైన్లోనే, నా విశ్రాంతి దినమున నువ్వు వ్యాపారం చేయకుండా ఉండుమో. ఏం చేయకూడదు? లాభ సంపాదన విషయంలో ఏదైనా సరే, ఆయన పునరుత్థాన దినమున ఆదివారం నాడు ఆలయాన్ని పోగొట్టుకొని, దేవుని సన్నిధిని పోగొట్టుకొని, దేవుని సన్నిధికి దూరం అయిపోయి లాభ సంపాదన విషయంలో, ఆదాయ సంపాదన విషయంలో నువ్వు పడిపోతే నువ్వు ఎంతైనా కష్టపడు, ఎంతైనా సంపాదించు. ఆదివారం 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు నువ్వు సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే నీ ఆదాయం అంతా ఉంటుంది. చినిగిపోయిన సంచిలో పైనుండి ఎంత వేస్తే మాత్రం ఎప్పటికి నిండుద్ది? నిండుద్దా? 1000 రూపాయలు వేసిన ఉండదు, 1,00,000 రూపాయలు వేసిన ఉండదు, 1,00,00,000 రూపాయలు ఎంత వేస్తున్నా కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకు? దానికి అడుగులేదు. ఆశీర్వాదము నీకు లేకపోతే, దేవుని మాటను బట్టి ఆదివారం రోజున నీకు ఆ విలువ తెలియకపోతే, ఆదివారాన్ని దేవుడు ఎంత పరిశుద్ధమైన దినముగా ఏర్పాటు చేశాడో, ఎంత ప్రతిష్ఠితమైన దినంగా ఏర్పాటు చేశాడో నీకు తెలియకపోతే, ఆదివారం నాడు నువ్వు చేసే పనుల వల్ల నీ భవిష్యత్తు అంతా నష్టమైపోద్ది. ఏం చేయకూడదు చెప్పు? ఆదివారము వ్యాపార దినము కాదు, ఆదివారము లాభ సంపాదన దినము కాదు, ఆదివారము సంపాదన దినము కాదు, ఆదివారము ఆరాధన దినము. ఏంటది? ఆదివారము దేవుడిని ఆరాధించే రోజు. 6 రోజులు మనవి, 7వ రోజు దేవునిది. కాబట్టి ఈ 7వ రోజును, ఆదివారాన్ని దేవుణ్ణి ఆరాధించే దినంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ 7వ రోజును కూడా మనం సంపాదన కోసమే కనుక ప్రాకులాడినట్లయితే ఆ ఉన్నతమైన స్థలం మీద నువ్వు ఎప్పటికీ ఎక్కలేవు. నువ్వు జీవితంలో ఎంత ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిల్ అయిపోయి జారిపోతూ ఉంటావు, పడిపోతూ ఉంటావు. దేవుడు ఎక్కించినది ఏమన్నాడు దావీదు? ప్రభువా, ఎత్తైన కొండ మీదకి నన్ను నువ్వు ఎక్కించు, నేను ఎక్కుతాను అన్నాడు. నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి రావాలి అనేది నీ ఆశ అయినప్పుడు, నీ ఆశను తృప్తిపరిచే దేవుడి సహాయం నీ జీవితంలో నీకు ఉండాలి. దేవుని సహాయం లేకుండా నువ్వు వెళ్ళిపోతే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎంత కష్టపడినా అన్నీ ఫెయిల్ అయిపోతావు. ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆదివారం నాడు ఖచ్చితంగా ఆయన ఆలయంలో ఉండాలి. కొన్ని మాటలు చెప్తారు, జాగ్రత్తగానండి. ఆదివారం ఆలయంలో ఆయనను ఆరాధించాలి. ఆదివారం ఆలయములో ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారం ఆలయములో ఆయనను ఆరాధించకపోతే నీ ఆత్మను అపవాదికి అప్పగించి
అగ్నిగుండమునకు తీసుకువెళ్తావు. అర్థమైందా? ఏం చేయాలి? ఆదివారం ఆలయము ఆరాధన, అంతే. ఆదివారం ఆలయము ఆరాధన, లేదా అపవాదికి ఆత్మనిచ్చి అగ్నిగుండానికి వెళ్ళిపోతావు అని అలబడి. కాబట్టి ఆదివారం అంటే మనది కాదు. ఆదివారం దేవుణ్ణి ఆరాధించే రోజు. అదే దేవుడు అన్నాడు, నా విశ్రాంతి ఆదివారం నాడు నీవు సంపాదన విషయమై ప్రాకులాడద్దు. ఎంతమంది జీవితాల్లో ఆదివారం నాడు కూడా ఆలయాన్ని పోగొట్టుకొని, ఎంతమంది జీవితాల్లో ఆదివారం నాడు కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకొని, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ప్రాకులాడే వాళ్ళు ఎంతమంది? అలా ప్రాకులాడిన వాళ్ళందరినీ, మీ గమనంలో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి చూడండి. ఇన్ని కష్టాలు పడి ఎంత సంపాదిస్తున్నారో, ఏ గొప్ప స్థాయికి వాళ్ళు వెళ్ళారా అని గమనించండి. ఏమీ లేదు, ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. ఎందుకు వాళ్ళు వృద్ధిలోకి రాలేకపోతున్నారు? వాళ్ళు కష్టపడుతున్నారు, అంతేకాని దేవుడి ఆశీర్వాదం వాళ్ళకు లేదు అక్కడ. వారు ప్రయాసపడుతున్నారు, అంతేకాని ప్రభువు హస్తం వాళ్ళకు తోడుగా లేదక్కడ. గుర్తుపెట్టుకోండి, ఆదివారం నాడు లాభ సంపాదనమైన ఏదియూ నీకు లేదు. ఆదివారము దేవునికి సంబంధించింది, దేవునిది అంతే. ఏ వ్యాపార సంబంధమైన లాభ సంబంధమైన దాని మీద ఎప్పటికీ ఆదివారం పరిగెత్తకండి. పరిగెత్తావో నష్టపోతావు. ఎందుకు? ఆదివారం ఎవరిది కాదు చెప్పండి. ఒక ఆయన దగ్గర 7 రూపాయలు ఉన్నాయి. ఎన్ని రూపాయలు? 7 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ అంత ఆయన పాపం ప్రేమ కలిగిన వాడు. దారిని పోతుంటే ఒక అడుక్కునే ఆయన వచ్చి ధర్మం చేయండి అయ్యా అన్నాడు. పాపం వాడు అవసరంలో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడని ఈ మంచి మనసు కలిగిన వ్యక్తి జేబులో ఉన్న 7 రూపాయలను బయటకు తీసి వాడి స్థితిని చూసి అవసరంలో ఉన్నాడు, ఆపదల్లో ఉన్నాళ్ళని 6 రూపాయలు ఇచ్చి 1 రూపాయి ఆయన ఉంచుకున్నాడు. 6 రూపాయలు తీసుకున్నాడు. ఈయన దగ్గర ఇంకొకేదో జేబులో వేసుకున్నాడు. ఆ ఒకటి నాకు ఎందుకు ఇయలేదని అటు తిరగంగానే చేతిలో ఉన్న కర్ర తీసుకొని నెత్తి మీద కొట్టి కింద పడంగానే జేబులో ఉన్న 1 రూపాయి కూడా లాక్కున్నాడట. మళ్ళీ రెండోసారి ఆ వ్యక్తి ఎదురుపడి ధర్మం చేయండి అంటే ఇస్తాడా? ఎంత కృతజ్ఞత లేనివాడు. 6 రూపాయలు ఇస్తే దాంతో తృప్తి పడక ఉన్న రూపాయి కూడా లాక్కుంటే ఆ 7 రూపాయలు 7 రోజులు. దేవుడు 6 రోజులు మనకి ఇచ్చాడు. ఈ 6 రోజులు మీ ఇష్టం, మీరు మీ పనులు చేసుకోండి. 6 రోజులు మీకే. 7వ రోజు నాది. 7వ రోజు ఎవరిది? 7వ రోజు నాది అన్నాడు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆ ప్రభువుని గాయపరిచి ఆయన్ను అవమానిస్తూ ఆయన కొట్టి ఆ రోజును కూడా లాక్కుంటున్నాం. ఎట్లా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 7 నుండి 11 వచ్చిన భాగాలు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 7 నుండి 11 వచ్చిన చాలా వచనాలు ఉన్నాయి. రాసుకోండి, చదివితే ఆలస్యం అయిపోతుంది. అక్కడ దేవుడు అన్నాడు, ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధమైనదిగా ఎంచి దానిని ఆచరించవలను. దేవుడు దానిని ఆశీర్వదించాడు. దానిలో మనం జీవనోపాధ సంబంధమైన ఏ పనియం చేయకూడదు అన్నాడు. క్లియర్గా చెప్పేశాడు దేవుడు. ఆదివారం నాడు దేవుడు ఆశీర్వదించిన దినము. ఆదివారము అనేది 6 రోజుల ఆశీర్వాదాలు దేవుడు 1 రోజును పెట్టాడు. ఏమన్నాడు ఆ వచనంలో? 11వ వచనంలో 6 రోజుల ఆశీర్వాదాలు ఈ 1 రోజున ఉన్నాయి. కాబట్టి ఆదివారము దేవునిని ఆరాధించడం వల్ల 6 రోజులకు సరిపడిన ఆశీర్వాదాన్ని దేవుని ఆలయంలో మనం పొందుకొని వెళ్తున్నాం. దీన్ని నువ్వు పోగొట్టుకుంటే, ఈ 1 రూపాయిని కూడా కుట్టుకొని లాగేసుకుంటే, దేవుడిచ్చిన ఈ 1 రోజును కూడా మన కోసం మనం వాడుకుంటే ఇంక ఆశీర్వాదం వస్తుందా? ఇక మళ్ళీ ప్రభు నాకు అవసరం వచ్చింది, ఈ అవసరం వచ్చింది, నా కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఇంట్లో అన్ని సమస్యలు వచ్చి కాకులయ్యా నన్ను ఆశీర్వదించయ్యా. చూసారులే నీ మొహం ఎలా ఉంటాడు? ఏమో లేని నీ మొహం చూసి కనుకరించి 6 రూపాయలు ఇస్తే, 6 రోజులు ఇస్తే, ఉన్నదొక్కడు కూడా లాక్కుంటే మళ్ళీ ఎట్టొచ్చావు? ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు? మళ్ళీ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పటికీ ఆదివారము అనేది దేవుడు నన్ను మనలను ఆశీర్వదించిన రోజు. ఆ రోజును వృధాపరుచుకున్నావో, ఆలయములో దేవుని ఆరాధించక లాభ సంబంధమైన వాటి మీద నువ్వు వెళ్ళిపోతే నీవు జీవితంలో దేవుని సహాయం లేకుండా ఎప్పటికీ వృద్ధిలోకి రాను కాక రాలేవు. దేవుడు ఆశీర్వదించిన రోజు. రెండవ విషయం ఏముంది చదువుదాం. అదే వచనంలో 5వ లైన్ 13వ వచనం.
యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు. రైట్, చాలు. ఆదివారం నాడే ఏం పెట్టుకుంటామంట? పనులన్నీ పెట్టుకుంటాం. వంట పనులు, ఇంటి పనులు, వంటి పనులు, అన్నీ శుభ్రాలు. ఆదివారం నాడు బట్టలు ఉతకటం, ఇల్లు తుడవటాలు, పిండి వంటలు, చికెన్లు, మటన్లు, బిర్యానీ అన్నీ పెట్టుకుంటాం. అన్నీ పెట్టుకొని చివరకు యగనామం, దేవుడి సన్నిధికి యగనామం పెడతాం. ఏం చేస్తామంట మనం? 3 విషయాలు చెప్పాడు దేవుడు ఇక్కడ. ఆదివారం నాడు దేవుని సన్నిధిని పోగొట్టుకునే వాళ్ళు, సంపాదన మీద దృష్టి కలిగి దేవుని సన్నిధిని పోగొట్టుకునే వాళ్ళు ఒక వర్గం. వాళ్ళు ఎప్పటికీ జీవితంలో రాణించలేరు. 2, ఇష్టమైన పనులన్నీ ఎప్పుడు పెట్టుకుంటారు? ఒక ఫంక్షన్ పెట్టుకోవాలంటే, ఒక పెళ్లి పెట్టుకోవాలంటే, ఒక పార్టీ పెట్టుకోవాలంటే ఆదివారం అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆదివారం నాడు అందరికీ సెలవు కదండి, కాబట్టి దేవుడి సన్నిధి ఎగ్గొట్టవచ్చు. ఆదివారం నాడు ఉద్యోగస్తులకు సెలవు కదండి కాబట్టి ఆ రోజు అందరూ చక్కగా వస్తారండి. బుద్ధి లేకపోతే సరి. ఆదివారం దేవుడి విలువ నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇక ఆదివారం ఎవరికో కోసం వచ్చా దేవుని పక్కన పెట్టాను. జ్ఞానం లేకపోతే సరే. దేవుడిదే అన్నాడు, ఆ రోజునే వాళ్ళు ఇష్టమైన పనులన్నీ పెట్టుకుంటారు అన్నారా? ఈరోజు నీ పనుల కోసం ప్రభు సన్నిధికి ఆలస్యం అయ్యావంటే నువ్వు జీవితంలో ఎప్పుడు వెనకబడి ఉంటావు. నీకంటే అనుకున్న వాళ్ళందరూ ముందుకు పోతారు. చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, పెళ్ళిళ్ళలో, పిల్లలు, సంతానం అన్నిటిలో. నువ్వెప్పుడు ఎందుకు నీ బ్రతికే వెనకగా? ఎప్పుడు ముందున్నావు? దేవుల్లో ఎప్పుడు భారంగా ఉన్నావు? నీ బ్రతుకు నువ్వు ఎంత వెనకబడ్డావో నీ పనుల కోసం ప్రభువుని పక్కన పెట్టే నీవో నీ జీవితంలో కూడా నువ్వు లెక్కేసుకో, క్యాలిక్యులేషన్ చేసుకో. నువ్వు ప్రభు కోసం నువ్వు పనుల పక్కన పెట్టగలిగిన రోజున నువ్వు దీవించబడతావు. అంతేగాని నీ పనుల కోసం ప్రభువుని పక్కన పెట్టి, నీ పనుల కోసం ప్రభు సన్నిధికి దూరంగా వచ్చి, నీ పనుల కోసం ప్రభు ఆరాధనకు దూరంగా తొలగిపోయి, నీ పనులు బట్టి దేవుని మందిరాన్ని మానేసి నువ్వు ఎట్లా పైకి వస్తావు? ఎవరు ఆశీర్వదిస్తారు? ఏమన్నాడు దేవుడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. నువ్వెంత మనగాడివైనా, ఎంత పాండిత్యం వచ్చినా, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా, ఎంత జ్ఞానం ఉన్నా సరే నాకు వేరుగా నువ్వేం చేయలేవు. నువ్వు ఏదైనా జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే, నువ్వు ఏదైనా జీవితంలో విజయం సాధించాలి అంటే, నువ్వేదైనా నీ జీవితంలో గొప్ప స్థాయికి రావాలంటే నీ పనులకు తోడు ప్రభు హస్తం కావాలి. ఆమేన్. ఏం కావాలా? నీ ప్రయాసకు, నీ పనులకు తోడు దేవుడి హస్తం తోడుగా ఉండాలి. కానీ నువ్వేం చేస్తున్నావంట? నీ పనుల కోసం ప్రభువుని పక్కన పెట్టి. ఎంతమంది చెప్పండి? ఎంతమంది ప్రభు సన్నిధి విలువ తెలియక ఎంతమంది ఆలస్యంగా వచ్చేవాళ్ళం? ఎంతమందిని ఆదివారం నాడు బోలెడు పనులు పెట్టుకునే వాళ్ళం? పనుల వల్ల ప్రభువుకు దూరం అయ్యేవాళ్ళం. జీవితంలో ఎప్పుడు మొండి గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధి నువ్వు వెనకబడ్డావా, జీవితంలో నువ్వు వెనకబడతావు. ఎక్కడ వెనకబడతావు? దేవుని సన్నిధిలో నువ్వు వెనకబడ్డావో జీవితంలోనే వెనకబడతావు. నువ్వు వాళ్ళని చూసుకొని, పాపం నాకంటే వెనక వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, నాకంటే వెనక వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి, నాకంటే వెనక వచ్చిన వాళ్ళకి ప్రమోషన్ వచ్చాయి, నాకంటే వెనక వచ్చిన వాళ్ళు గొప్పగా పెద్ద డాబాలు కట్టారు, అది చేశారు, ఇది బాగున్నారు. ఏంటో దేవుడు నేనంటే చిన్న చూపు, ఏమేందో దేవుడు అంటే పెద్ద చూపు చూసినట్టు, ఏనేందో దేవుడి అంటే బాగా భారం కలిగినట్టు నువ్వే అన్నిటిలో వెనకబడుతున్నావు. దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొచ్చేది? నువ్వే అన్నిటిలో పనుంది కాబట్టి అన్నా మందిరానికి రాలేదన్నా, పనుంది కాబట్టి లేట్ అయింది. ఏంటది? ఎప్పుడు జీవితంలో పనులు లేని వాళ్ళు ఎవరికి ఏం పని ఉండదు. అట్లా చెప్పిన రోజు నీ జీవితంలో నువ్వు వెనకబట్టు. నువ్వేమన్నాలో తెలుసా? నాకు ప్రార్థన ఉంది కాబట్టి నేను ఈరోజు ఆ పనికి రాలా, ఆదివారం కాబట్టి నేను ఈరోజు ఆ పని చేయను, ఆదివారం కాబట్టి నేను రోజు ప్రార్థన మానేసి ఎక్కడికి వెళ్ళను అనగలిగిన రోజు నీ జీవితంలో అందరికంటే నువ్వు ముందుంటావు. ఐ మీన్ ఏం చెప్పాలా? ఈరోజు ప్రభువు దినం, ఆదివారం అంటే ఈరోజు ప్రభువు దినం కాబట్టి నాకు ఎన్ని పనులున్న వాటిని నేను పక్కన పెట్టేస్తా. ఈరోజు ప్రభువు దినం కాబట్టి ఏది నేను పట్టించుకున్నావు. ఈరోజు నాకు ముందు నా ప్రభువు దినము కావాలా అని నువ్వు ఏ రోజైతే నీ జీవితంలో ప్రభువుకు, ఆదివారపు ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు దేవుడు అందరికంటే నేను ముందుకు తీసుకొస్తాడు. ఆయన లేకపోతే మనం ఏమి లేవు. ఏ రోజైతే నీకు ఇష్టమైన పనులంటే, నీకు ఇష్టమైన పనుల వల్ల ప్రభువుని
పక్కన పెట్టేస్తామో ఆ రోజే మన జీవితంలో అభివృద్ధి ఆగిపోతుంది. కష్టపడతావు, ప్రయాసపడతావు, చాకిరీ చేస్తావు, ఫలితం మాత్రం లాస్ట్కి వచ్చేటప్పటికి నష్టాలే. ఎక్కడన్నా ప్రయాసపడు, చివరికి నువ్వు అనేది ఏంటో తెలుసా? నాకు వ్యాపారం కలిసి రాదు, నాకు వ్యవసాయం కలిసి రాదు, నాకు ఇనుము కలిసి రాదు, నాకు అది రాదు, ఇది కలిసి రాదు. కలిసి రాదు, అక్కడ ఏమీ లేదు. అసలు విషయం ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించలేదు. అది దేవుడు ఆశీర్వదించిన ప్రతి దాంట్లో నువ్వు నాకు అది కలిసి రాదు. దేవుడు నీతో ఉంటే మట్టిని కూడా దేవుడు బంగారంగా మార్చగలడు. ఐ మీన్ దేవుడు నీతో ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా, యోసేపు ఎక్కడ ఉన్నాడు, దావీదు ఎక్కడ ఉన్నాడు, దేవుడు తోడుగా ఉంటే జైల్లో ఉన్నా దేవుడు అక్కడికి వెళ్ళాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నా దేవుడు అక్కడికి వెళ్ళాడు, ఎర్ర సముద్రం దగ్గర ఉన్నా దేవుడు, బావిలో ఉన్నా దేవుడు తోడుగా ఉంటే ఎక్కడున్నా పైకి లేపుతాడు. దేవుడు తోడుగా లేకుండా నువ్వు ఎక్కడేం కష్టపడ్డా ఎప్పుడంతే. గుర్తుపెట్టుకో, ఆదివారము దేవునికి ప్రతిష్ఠితమైన దినం. ఆదివారం నీది కాదు, 6 రోజులే నీయే, 7వ రోజు దేవునిది. ఈ రోజున నువ్వు చేయకూడదు దేవుని సన్నిధిని పక్కన పెట్టి ఇష్టమైన పనులన్నీ పెట్టుకో. మాకు లేదా ఎక్కడ ఏమైనా ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా, ఏమైనా పార్టీలు పెట్టుకోవాలంటే ఆదివారం ప్రార్థన టైంలో ఏం పెట్టుకోమాకండి. ఎప్పుడు వాళ్ళు ఆదివారం అక్కడ ఫంక్షన్ అండి, ఈరోజు బాగుపోతే ఎంత వాళ్ళు ఫీల్ అవుతారండి. దేవుడు అలిగినా పర్వాలా, దేవుడు బాధపడ్డా పర్వాలా, ఎవరు ఫీల్ కాకూడదు. వాళ్ళు ఫీల్ అయితే నీకు పరలోకం వద్దా, దండకొచ్చుద్దా, ఏం దండగ 2 రోజులు మాట్లాడు, 3 రోజులు మాట్లాడు, అతమించి ఏమైనా వస్తుందా, నష్టం ఏ నష్టం అడు. నీ వల్ల దేవుడు బాధపడ్డాడు అనుకో, నీ భవిష్యత్తే నష్టం అయిపోద్ది. ఏది ముఖ్యం? ప్రభు ముఖ్యమా, ఈ మనిషి ముఖ్యమా, వీళ్ళు ముఖ్యమా, ప్రాణం పెట్టిన దేవుడు ముఖ్యమా, వీళ్ళు అలిగే వీళ్ళు ముఖ్యమా? వాళ్ళు ఏం చేయరు. నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు ఆదుకోరు, నువ్వు బాధల్లో ఉంటే ఎవరు వచ్చి నీకేం సహాయం చేయరు, నువ్వు పాపంలో ఉంటే ఎవరు వచ్చి ఎవరిని రక్షించరు. ఒకే ఒక్కడు మనల్ని ఆదుకునేవాడు, భరించేవాడు, ప్రేమించేవాడు, బాగుచేవాడు, మన మేలు కోరుకుని మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన బాధ పెట్టకుండా మనం చూసుకోవాలి. మన పనుల వల్ల గుర్తుపెట్టుకొని, పనుల వల్ల నువ్వేం బాగొట్టుకున్నావు తెలుసా? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలం మీద కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాడు, దాన్ని నువ్వు బాగొట్టుకుంటావు. దేవుడికి అది కారణం నువ్వే. ఉన్నతమైన స్థలం మీద నిన్ను ఎక్కిస్తాను అంటే దేవుడు, నాకు బాగా పనులు ఉన్నాయి ప్రభు, ఈరోజు రాలేనులే, నువ్వు ఆశీర్వదిస్తా ఉంటున్నావులే, కానీ ఈరోజు నేను రాలేనులే అని నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఎవరు కారణం? మనమే. ఎప్పుడు కూడా గుర్తుపెట్టు, నీకు ఇష్టమైన పనులు పెట్టుకొని ప్రార్థనకు, ఆరాధనకు దూరం కామాకు. ఈ ఉన్న ఒక్క రోజును కూడా నువ్వు దొంగతనం చేయమాకు. నీకు పనులను పెట్టుకొని ప్రభు సన్నిధికి దూరంగా మాకు. బట్టలు ఉతుకుదంతా ఆదివారం పెట్టుకుంటాం, దుప్పట్లు, చాదర్లు, నవార్లు ఇవన్నీ ఎప్పుడు పెట్టుకుంటాం? మళ్ళీ రేపు నుంచి పనులు ఉంటాయిగా, మరి రేపు నుంచి పనులు పెట్టుకుంటే రేపు పెట్టుకుని రేపు మరి కూలికి పోవాలిగా. ఆదివారం ఎట్టాగా ఇంటికాడే ఉంటాను, ప్రార్థన అయిపోయిన తర్వాత పెట్టుకోతాను. ఇదే జ్ఞానం అంటే ఏంటి? నీకు ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని పనులనే పెట్టుకో, ఇంటి పనులన్నీ పెట్టుకో. ప్రార్థన టైంలో పెట్టుకొని ప్రార్థనకి ఆలస్యమై ఆశీర్వాదాలు బాగొట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పు? ఎట్లాగా ఆదివారం ఇంటికాడ ఉంచున్నాం, దేవుడి సన్నిధిని కూడా బాగొట్టుకున్నాం అనుకో, ఇంకేం ఉపయోగం నీకు? ఏం ఉపయోగం? ఇంకా ఏముండదు. ఆదివారం రోజు మనం చేయాల్సిన 2 పనులు చెప్తాను వినండి, ఎప్పుడు గుర్తుపెట్టుకొని బాగా ప్రాముఖ్యంగా. 1, దేవుణ్ణి ఆరాధించు. 2, నీ కుటుంబంతో ఆనందించు. ఈ 2 బైబిల్ అంతటిలోనూ ప్రసంగి గ్రంథంలో ఉన్న 12 అధ్యాయాలు 2 ముక్కల్లో చెప్తే దేవుడు చెప్పేది దేవుణ్ణి ఆరాధించు, 2 నీ కుటుంబంతో ఆనందించు. ఇక తిమించి భూమి మీద నువ్వు దేశపోయేది, మోసపోయేది ఏ మోట్లు ఉండవు, ఏముండదు. ఈ జీవితం వల్ల నీకు కలిగేది ఏమీ ఉండదట. అందుకే ఆదివారం దేవుడు పెట్టింది. ఆయన ఆరాధించినంత సమయం దేవుడిని ఆరాధించో, మిగిలిన సమయంలో నీ కుటుంబంతో సంతోషం. 6 రోజులు బయటే ఉంటావుగా, 6 రోజులు చేలని, పొలాలని, ఉద్యోగాలని, చదువులని, కాలేజీలని, బళ్ళని మొత్తం తిరుగుతావు. ఒక్కరోజు దేవుడు ఇచ్చింది కుటుంబంతో గడిపే రోజు ఏది? ఆదివారం. ఆరాధన ఈ రోజు కూడా ఏం చేసుకుంటాం తెలుసా? ఈరోజే చుట్టాలను పిలుచుకొని, అట్టు పిలుచుకొని, ఇటు పిలుచుకొని, ఈరోజు కూడా వాళ్ళతో వెళ్తే మొత్తం గడుపుతాం. చివరికి ఏమైపోద్ది? ఏముండదు. నీ కుటుంబంలో దేవుడి క్రమం ఏముండదు. ఇక పెట్టుకోమాకండి. ఆదివారం రోజు దేవుణ్ణి ఆరాధించిన తర్వాత నీ కుటుంబంతో నీవు సంతోషించడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన క్రమం అది. ఆదివారం మనకిష్టమైన పనులన్నీ పెట్టుకొని దేవుడి సన్నిధికి మాత్రం దూరం కాకండి. ఆరాధన సమయంలోనో, ప్రార్థన సమయంలోనో నువ్వు పనులకు ప్రాముఖ్యత ఇవ్వమాకు. చేసుకోవాలి పనులు. ఎప్పుడో తెలుసా? ప్రార్థన పోగొట్టుకోకుండా, ఆరాధనకు దూరం చేసుకోకుండా ఇచ్చుకో. నీ పనులు పెట్టుకుని దేవుడి మందిరానికి లేట్ అయ్యావనుకో, ఇప్పుడు చెప్పు. నీ పనులు పెట్టుకుని దేవుడి మందిరాన్ని ఆబ్సెంట్ అయ్యావనుకో, ఇప్పుడు చెప్పు.
నువ్వెట్లా ఉన్నతమైన స్థలంలో ఉండగలుగుతావు? దేవుడేమో నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచుతానంటుంటే నువ్వు ఇప్పుడు ఆ స్థితికి స్థాయికి పోకుండా అడ్డుపడేది ఎవరు? చేతులు నువ్వే కదా. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్లో దేవుడు చెప్పిన మాటను బట్టి ఆదివారం నాడు ఏం పెట్టుకోవద్దు? దేవుని సన్నిధినికి ఆటంకం కలిగించే విధంగా, ప్రార్థనకు ఆటంకం కలిగించే విధంగా నువ్వు పనులు ఆ టైంలో పనులు పెట్టుకోవు. అందుకే దేవుడు జ్ఞానము కలిగి ఉండండి అన్నాడు. ఏం కావాలా? జ్ఞానము కలిగి ఉండండి. మనం ఒకరోజు మనకు రేపు 10వ తారీఖో 20వ తారీఖో ఏదో ఒక తారీఖులో మనకు ఫంక్షన్ ఉందనుకోండి, మన ఇంట్లో ఏం చేస్తాం? ఎంత చక్కగా ముందు రెడీ అయిపోతాం, అవునా కదా? మరి ఆదివారం అనేది మనకు అప్పటికప్పుడు రాదుగా, ముందే తెలుసుగా. శుక్రవారం, శనివారం, తర్వాత ఆదివారం అని. ఇక ముందే ఏం కావాలా? ముందే ఏం కావాలా? ఆదివారం పలానా టైంలో దేవుడి సన్నిధిలో ఆరాధన జరుగుతుందని మనకు ముందుగానే తెలుసు. అంటే ఏం కావాలి? ఎంత రెడీ అయిపోయి మొత్తం ఆరాధనకు ఆటంకం లేకుండా ఉండాలి కదా. భార్య పొద్దెక్కిన దాకా ఆ రోజులు ఉద్యోగాలు చేసి పనులు చేసి అలసిపో. ఆదివారం అన్న 7 దాకా పడుకోవద్దా, 8 దాకా పడుకోవద్దా? అప్పుడప్పుడు చూస్తారు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. 8-9 మొహం పళ్ళలో బ్రష్ పెట్టి ఎంత పడికిమాలను సోమవారం పొద్దులా కనపడతారో. నన్ను చూడు, నా అందం చూడని రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంటారు. మొహం పళ్ళలో ఒకటో బ్రష్ ఒకటో పెట్టి ఆ 9 దాకా. కానీ సిగ్గంగా అనిపించదు పాసి మొహం వేసుకుని రోడ్లు అమ్మడి తిరుగుతూ ఉంటే? బైబిల్ ఏమన్నాడు దేవుడు? నీవు వేకువన లేచి మొరపెట్టు నీ కుటుంబం కోసం. నువ్వు ఇప్పుడు లేచి నీ ఇప్పుడు తిరుగుతూ ఉంటే, నువ్వెప్పుడు నీ కుటుంబం కోసం ప్రార్థన చేసేది, నీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేసేది, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసేది? ఇంకా ఏం కావాలా? ఇప్పుడు దాకా పడుకోనంటే ఏంటిగా? జీవితంలో దేవుడు బైబిల్లో చెప్పిన చక్కటి క్రమం, వేకువజామున లేవటం, పెందలు గడ లేచి కుటుంబం కోసం ప్రార్థన చేయటం, భారభరితమైన ఆత్మని కలిగి ఉండటం, ప్రభు కొరకు ప్రాకిలాడటం క్రమం. ఇప్పుడు దాకా భార్య పొద్దెక్కిన దాకా పడుకుంటే పనుల టైం అయితే గిరగిరగిర లేచి ఊరుకులు పెట్టుకుంటూ పోవాలి. ఎందుకంటే అంత టెన్షన్లో. ఇప్పుడు ఆదివారం రోజు ఆదివారమే కదా అని పనులన్నీ పెట్టుకోమాకండి. ఆదివారమే కదా అని పొద్దుపోయిందాకా, తెల్లారిందా పొద్దు పొడిచిందాకా పడుకొని ఆ టైం అయిపోతుందా, టైం పాటలే పాడుతుంటారుగా కొంతమంది. పాటలేక పాడేది ఎవరి కోసమో? ఎవరి కోసం? పాటలు పాడి చివరి పాట అప్పుడు అందుకుందామలే అని కొందరు, ఆరాధనలో అందుకుందామలే అని కొందరు. అది ఆదివారం రోజే దేవుడిని ఆరాధించడం అయితే నువ్వు ఆరాధనే బాగొట్టుకుని ఏం చేస్తావు? అవునా కదా? ఆదివారం ఉన్నదే దేవుడి దినం అయితే ఆ ఒక్క రోజున కూడా నువ్వు లాక్కుంటే దేవుడిని నేనేం చేయాలా? ఆదివారమే దేవుడు ఏమన్నాడు ఆ వచనంలో? నాది. అది ఆయన రోజైతే ఆయన రోజున కూడా నువ్వు వాడుకుంటే ఎట్లా? ఆ ఉన్న ₹1 కూడా లాగేసుకుంటానంటే ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఉన్న ఒక్క రోజు కూడా నువ్వే దగ్గర లాగేసుకుంటానంటే దేవుడిని ఎలా ఆ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు? ఆదివారం నాడు ఆరాధనకు ఆటంకం కలిగించే విధంగా ఏ పనులు పెట్టుకోకండి. ఆదివారం నాడు కేవలము ఆయన్ను ఆరాధించడమే మనకు ముఖ్యమైన పని. ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా నేను ఈ రోజును దేవుణ్ణి ఆరాధించడమే నా జీవితం ప్రధానమైన పని. ఆ తర్వాతనే ఏదైనా. ఇక 3వ మాట చదువుతాం. లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఏంటంట? ఏమంటారు? కొంతమంది జీవితాల్లో ఆదివారం ఇలా గడిచిపోద్దట. ఏంటది? ముచ్చట్లు చెప్పుకుంటే ఏం వార్తలు అంటే ఏమన్నాడు దేవుడు? ఏం వార్తలు? మంచి వార్తలా? సువార్త? మంచి వార్త? ఏం వార్తలు? లోకంలో ఉన్న విషయాలన్నీ చెప్పుకుంటూ రోజంతా అయిపోద్ది. ప్రార్థన టైం అయిపోద్ది. ప్రార్థనకు పోదామని బయలుదేరా కానీ నువ్వు ఈ టయానికి వచ్చినావు, నేను బయలుదేరే టయానికే వచ్చినావు. మళ్ళీ నిన్ను వదిలేసి ఎక్కడ పోయేది? మొదలైనవి. ఏం మొదలైనవి? ముచ్చట్లో. దానికి ముచ్చట్లకి ఆది అంతం ఏముంటుంది? ఆ ముగింపు అనేది ఉంటుందా? ముచ్చట్లకి కామాలు తప్ప పులి స్టాపులు ఏముండవు. మొదలుపెట్టినవి అంటే మన ఊరు నుంచి చెప్పండి అన్ని దేశాలు తిరిగి వస్తాయి మన మాటలు. అదే దేవుడు అంట, లోక వార్తలు చెప్పుకోమాక 6 రోజులు చెప్పుకుంటూనే ఉన్నావుగా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ విషయం ఈ విషయం ఆ విషయం 6 రోజులు మాట్లాడుతూనే ఉన్నావు కదా. 7వ రోజునైనా దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించు. ఆదివారం నీ మాటలది కాదు, ఆదివారం దేవుని మాటలకు ప్రాధాన్యత ఇవ్వు. రోజు ఈ మాటలు ఉంటుంది మనలో. ఎన్నిసార్లు నీవు ఇలా మాట్లాడుకుంటూ మాటల్లో పడి ఆరాధన సమయాన్ని కాజేస్తుంటావు? ఎన్నిసార్లు నీవు ఇలా లోకంలో ఉన్న విషయాలు మాట్లాడుకుంటూ ప్రార్థనకు దూరం అయి ఉంటావు?
ఎన్నిసార్లు లోకంలో ఉన్న వాళ్ళు వచ్చారని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆరాధన పోగొట్టుకుని ఉంటావు. నువ్వే కదా కారణం. దేవుడు హెచ్చించాలనుకున్న స్థాయికి ఎక్కలేకుండా ఆగిపోవటానికి. ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను నిలబెడతాను అంటే అడ్డు నువ్వే కదా. మళ్ళీ దేవుణ్ణి అంటాం. దేవుడు వద్దు, ఆదివారం నాడు ఆయన ప్రతిష్ఠించాడని చెబుతుంటే ఆదివారం నాడు సంపాదన కోసం పరిగెత్తుతాం. ఏదన్నా ఉంటే ఆదివారం ఫ్రీ సర్వీస్ చేయండి, ఇంకా మంచిది. ఆదివారం నాడు ఇష్టమైన పనులన్నీ పెట్టుకుంటాం, పార్టీలు, ఫంక్షన్లు అన్నీ ఆదివారం పెట్టుకుంటాం. చివరికి ప్రార్థన ధర్మం అయిపోతాం. ఆదివారం నాడు ఏం పెట్టుకుంటాం? చుట్టూ లోకంలో వార్తలు, ఆ మీటింగులు, ఈ మీటింగులు అన్నీ ఆదివారం పెట్టుకుంటాం. చివరికి అది ఏ టైంలో పెట్టుకుంటారు? అదర్ టైంలో. ఎందుక ముచ్చట్లో పెట్టడం మొదలు పెట్టారంటే దానికి ముగింపు ఉండదు. ఈ టైం అంతా అయిపోద్దని ఉండదు. మనిషి కలిసినప్పుడల్లా, మనిషి ఇంకొక కొత్త మనిషి వచ్చినప్పుడల్లా అది ఏమవుతూ ఉంటుంది చెప్పండి? మళ్ళీ సాగదెత్తనే ఉంటారు. ఒక మనిషి వచ్చిందంటే మళ్ళీ రెడ్డి గారు వచ్చి మొదలైపోతుంది. ఇంకొక మనిషి వచ్చిందంటే మళ్ళీ మొదలు మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది మీటింగ్. దానికి ఒకవైపు ప్రార్థన టైం అయిపోతుంది. దేవుడు అదే ఆదివారం నాడు లోక వార్తలు చెప్పుకొని ముచ్చట్లో పెట్టుకొని ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేయి మాకు. ఆదివారం నాడు నీ ఇంటిలో నీకు ఇష్టమైన పనులన్నీ పెట్టుకొని ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేయి మాకు. ఆదివారం నాడు లాభ సంపాదనమైన దాని మీద దృష్టి పెట్టి ప్రభు సన్నిధిని దూరం చేసుకో మాకు. దూరం అయిపోతావు. దేవుళ్ళను ఆశీర్వదించబడలేవు. ఇవి చెయ్యకూడనివి. ఏంటవి? చెయ్యకూడనివి. ఏం చెయ్యాలో విందాం ఒకసారి. అదే అధ్యాయంలో అదే వచనం, 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు ఏమన్నాడు దేవుడు? మనం తెలుసుకోవాలట. ఏమన్నాడు? నాకు ప్రతిష్ఠితమైన దినము అని నీవు ఊరుకొని ఉండు. ఆదివారం ఏంటంట? దేవుడు ప్రతిష్ఠించుకున్న రోజు. దేవుడు ప్రతిష్ఠించుకున్న రోజు అని నీవు ఆ రోజున ఏమీ చేయకుండా ఊరుకో. లాభ సంపాదన కోసం పనులు చేయ. ప్రతిష్ఠిత దినమో అంటే నీకు అర్థం. ఒక వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. అందులో ఒకరిని దేవుడికి ప్రతిష్ఠించారంటే ఏంటి అర్థం? దేవుడిని ప్రతిష్ఠించారంటే అర్థం ఏంటి? ఆ పిల్లవాడు దేవుని సొత్తు. ఆ పిల్లవాడు దైవ సంబంధమైన వాటిల్లో పాలు పొందుతారని అర్థం. ఉన్న 7 రోజుల్లో కూడా దేవుడు ఏం చేశాడట? ఈ రోజును ప్రతిష్ఠిత దినముగా ఏర్పాటు చేస్తాం. 6 రోజులు మీ పనుల నిమిత్తం 6 దినములు కష్టపడి మీరు పని చేసుకోండి. 7వ రోజునో అది నాకు ప్రతిష్ఠిత దినమో. ఆదివారము దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఏమని? అది నాది, అది నాది, ఆదివారము నాది అని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేసావు చెప్పండి? ఏం చేసావు? దేవునికి ప్రతిష్ఠించుకున్న బిడ్డను దేవునికి ఉంచకుండా లాగేసుకుంటే ఎంత నేరమైపోతుందో. ఆదివారమును దేవుడు ఇది నాది, నాకు ప్రతిష్ఠితమైన దినము, ఇది పరిశుద్ధమైన దినమని దేవుడు ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా నువ్వు లాగేసుకొని కాజేసుకుంటే ఎలా నువ్వు ఆశీర్వదించబడతావు? దేవుడు నిన్నేమో ఉన్నతమైన స్థలాల్లో ఎక్కించాలని ఆశపడుతుంటే ఆయన ఆశలను నిరాశపరిచేది నువ్వే. దేవుడు ఏం కాదు, నీ అంతటి నువ్వే. దేవుడు ప్రతిష్ఠించుకున్న ఈ రోజును కూడా ఆ రోజుకు ఉన్న విలువను, గౌరవాన్ని గుర్తించలేకపోతున్నావు. ఇది పట్టుకొని ఆదివారము ప్రతిష్ఠిత దినము, ఆదివారము పరిశుద్ధ దినము. 6 రోజులు దేవుడు మనకు ఇచ్చి ఒక్క రోజున దేవుడు తనను ఆరాధించడానికి ఉంచాడు. అప్పుడు ఏదైనా శంకుస్థాపన చేసేటప్పుడు అక్కడక్కడ బండలు వేసి ప్రతిష్ఠిస్తారు. ఏమని? ఇది పలానా హాస్పిటల్ అని ప్రతిష్ఠిస్తారు. అంటే అక్కడ హాస్పిటల్ అన్నక్కడ ఏం కడతారు? హాస్పిటల్ కడతారు, వేరేది కడతారు. ఇది పలానా గుడి అని ఒక రాయిని ప్రతిష్ఠిస్తారు, అక్కడ గుడే కడతారు. ఇది ఒక పలానా బడి అని అక్కడ బడే కడతారు. అట్లాగే 7 రోజుల్లో ఒక రోజును ఇది నన్ను ఆరాధించు రోజు అని 7వ రోజును ఆదివారమున దేవుడు ఆయన ప్రతిష్ఠించాడు. ఆ రోజును ఇది నా రోజు అని ప్రతిష్ఠించి వేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా చెప్పండి? ఆడ ఏదైతే ప్రతిష్ఠించాడో దానిని మనం పాటించాలి. అది అన్నాడు ఆయన.
నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఆ రోజున ఊరుకొనము. ఆదివారము దేవుడు ప్రతిష్ఠించుకున్న రోజు. ఆ రోజున నువ్వు లాభ సంబంధమైనది ఏది చేయమాక. నువ్వు 1000 రూపాయలు రావచ్చు, లేకపోతే ఆ రోజు ఒక 5000 రావచ్చు. ఎన్ని వస్తే ఏంటి, అడుగు చినిగిపోయి ఉంటే ఆలోచించండి. నువ్వు అదే రోజున ఎంత సంపాదిస్తే ఏంటి, దానికి అడుగు లేకపోతే, నువ్వు ఎంత తీసుకొస్తే ఏంటి, దానికి అడుగు లేకపోతే, నువ్వు పైనుంచి ఆదివారం రోజు 1,00,000 రూపాయలు తీస్తే ఏంటి, దానికి అడుగు లేకపోతే, అడుగునంతా వెళ్ళిపోతూనే ఉంది కదా. అది దేవుడి రోజున దేవుని కోసం ఉపయోగించు. ఇది ప్రతిష్ఠితమైన ఆదివారము, దేవునికి ప్రతిష్ఠితమైన రోజు. నాకు అస్సలు తీరిక లేదండి, నాకు అస్సలు ఖాళీ లేదండి, ఆదివారం కనుక నేను పని చేయకపోతే, ఆదివారం దేవుణ్ణి ఆరాధించు. బిల్ గేట్స్ కంటే మనం గొప్ప వాళ్ళం ఏం కాదు. ఇక్కడ ఉన్నారా బిల్ గేట్స్ కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా? ప్రపంచ ధనవంతుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు మహా గొప్ప వ్యక్తి, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఆయన ఒకసారి వెళ్తుంటే మనలాంటి 2000 రూపాయల నోటు కింద పడింది, పర్సులో నుంచి కింద పడితే కొడుకు తీయబోయాడు. ఆయన అన్నాడు, వద్దు తీయమాకు అన్నాడు. ఏం డాడీ అంటే, నువ్వు వంగి కిందకు తీసే లోపల నేను 2000 కంటే 10,000 రూపాయలు సంపాదిస్తాను ఆ టైంలో అన్నాడట. ఎంత టైంలో? వంగి కింద ఉన్న తీసే, ఆ వంగి కింద పడిపోయిన నోటును తీసే లోపల దానికంటే రెట్టింపును సంపాదించగలుగుతాను. అంత టయాన్ని దీనికి ఎందుకు ఉపయోగించడం? అంత మహా గొప్ప ధనవంతుడు. మొన్న బైబిల్ కూడా కొనుక్కున్నాడు. ఆయనకు ఉంది బైబిల్. ఎంత పెట్టుకున్నాడు అంటే 100 కోట్ల రూపాయలు పెట్టి బైబిల్ కొన్నాడు. అంత గొప్ప ధనవంతుడు. ఎవరు ఆశీర్వదించారు? మహా గొప్ప దేవుడు ఆశీర్వదించాడు ఆయన. మరి కింద పడిన డబ్బు తీసుకోవటం ఎంత టైం పట్టుద్ది? ఒక 5 సెకండ్లు, 10 సెకండ్లు, 1 నిమిషం కూడా పట్టదు. 1 నిమిషానికే ఎంత సంపాదించాయన, ఒక రోజులో ఎన్ని సంపాదిస్తాడు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు సంపాదిస్తాడు. అంత మహా గొప్ప కోటీశ్వరుడు. ఆదివారం ఇది నా రోజు కాదు, నేను సంపాదించే రోజు కాదు. ఆదివారం పూర్తిగా దైవ సంబంధమైన చక్కగా దేవుడి మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. మనమేమో ఆయనకంత గొప్ప వాళ్ళలాగా ఫీల్ అయిపోయి ఆదివారం నీకు కష్టం అండి. అందుకే మనమేమో ఉన్న స్థితిలో ఇంకెక్కడే ఉండిపోతా ఉన్నాం. దేవుడేమో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుపోవాలనుకుంటున్నాడు, కానీ మనమేమో ఇక్కడే అయిపోతా ఉంటాం. కారణం దేవుడికి అది మనమే. ఇది ప్రతిష్ఠితమైనది, ఇది దేవుడి రోజు, ఇది నేను సంపాదించుకునే రోజు కాదు. నేను ఈ రోజును దేవుని గణపరచడానికి ఉపయోగిస్తే దేవుడే నన్ను ఆ గొప్ప ఉన్నతమైన స్థితికి తీసుకుపోతాడు. నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేయగలడు. ప్రపంచంలో ఉన్న మేధావులలోనూ, ధనవంతులలోనూ, కుబేరుల్లోనూ ఉన్న వాళ్ళందరిలోనూ 100కు 90 మంది వీళ్ళే. ప్రభువునందు విశ్వాసం ఉంచి భక్తిగా జీవించిన వాళ్ళలో, దేవుని వాక్యమునికి లోబడి జీవించిన వాళ్ళలో దేవుడు బహు చక్కగా ఆశీర్వదించాడు. అనేకం. ఈరోజు మనం ఉపయోగించే వస్తువులు, ఏ వస్తువైనా సరే, ఈరోజు మనం ఉపయోగించే వస్తువులు దాన్ని కనిపెట్టగలిగిన వాళ్ళందరూ దేవుని బిడ్డలే. దేవుడు వాళ్ళకి అంత విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకుంది. ఆదివారము ప్రతిష్ఠిత దినము. దేవుడు ఆదివారాన్ని ఆయన ఆరాధించడానికి ప్రతిష్ఠించుకున్నాడు. మనం వాడుకోవటానికి, మనం వాడుకోవటానికి, మన పనుల కోసం వాడుకోవటానికి, మన లాభాల కోసం వాడుకోవటానికి ఆదివారం కాదు, 6 రోజులు ఉన్నాయి. ఈ 6 ఆదివారము దేవుణ్ణి ఆరాధించే విషయంలోనూ, దేవుణ్ణి సన్నిధికి వచ్చే విషయంలోనూ నీ పని ఆటంకం కాకూడదు. నీ పని ఆటంకం అయింది అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఉన్నతమైన స్థితికి రాలేవు. అక్కడే ఆగిపోతావు. తర్వాత మాట చూద్దాం.